మాతృదేవోభవ. మండుటెండలోన మర్రి నీడను బోలి అభయహస్తమొకటి శుభము చూపు. జగన్మాత మండుటెండలోన మర్రి నీడను బోలి అభయహస్తమొకటి శుభము చూపు. అది ఎలేకయున్న అమ్మవో బొమ్మవో ఎవరు నిన్ను గోర్చి ఏడ్చువారు. అది ఎలేకయున్న అమ్మవో బొమ్మవో ఎవరు నిన్ను గోర్చి ఏడ్చువారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 898వ భాగానికి స్వాగతం పలుకుతాం. పరిశోధనలు సాగిన విధానం, పరిశోధకుల జీవితాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ జీవిత చరిత్రల్ని సేకరించి అధ్యాపకులు పిల్లలకి చెప్పాలి. అప్పుడు ఒక్కొక్కరు ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ శాస్త్రవేత్తలందరినీ ఋషులని గౌరవించినట్టుగా గౌరవించాలి. వేదాంతవేత్తల కంటే ఎక్కువ గౌరవం విజ్ఞానవేత్తలకు ఇవ్వాలి. ఎందుకంటే వేదాంతవేత్త కింద ఎవరైనా కనిపించే అవకాశం ఉంది, నిజంగా కాకపోయినా. వేదాంతంలో ఆ ఇబ్బంది ఉంది. ఊరికే శంకరాచార్య స్వామి చెబుతారు స్వయంగా, వాగ్వైఖరి శబ్దఝరి శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం వైదృశ్యం విదుషాం తద్వద్భుక్తయే నతు ముక్తయే. జనాన్ని మాయ చేయడం కోసం, తామేదో గొప్ప జ్ఞానులం అని చెప్పడం కోసం అనర్గళంగా మాట్లాడడం శబ్దచరి. వాగ్వైఖరి ఏదో ఒక వైఖరితో విచిత్రంగా మాట్లాడడం. శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం ఏదో రకరకాల వ్యాఖ్యానాలు చేయడం. ఇదంతా ఈ పండితుల యొక్క పాండిత్యం అంతా కూటి కోసం కోటి విద్యలు లాంటిదే. అదేమి ముక్తి కలిగించదు, వాడికి లేదు వీడికి లేదన్నాడు. కానీ మన దేశంలో ఒక దురదృష్టకర పరిస్థితి ఏమిటంటే మాటలు చూస్తారు, చర్యలు చూడరు. మాటలు ఏం చెబితే అది నిజమే అనుకుంటారు. ఓ పక్క మోసపోతూ కూడా. ఒకడెవడో చిట్టుపండు కంపెనీ పెట్టి మాటలు చెబితే అందులో చేరతారు, మోసపోతారు. అందులోంచి బయటపడకుండా మళ్ళీ ఇంకోటి మాటలకు లొంగి అందులో చేరతారు. చిత్రం ఏంటంటే ఈ మాటలు చెప్పి ఇన్ని రకాల జనాన్ని మోసం చేసిన వాళ్ళు ఇంకెవడి మాటలకు లొంగి వాళ్ళు మోసపోతారు. చాలా చిత్రమైనటువంటి సమాజం అండి. అందుకే మనం చిన్నప్పటి నుంచి పిల్లల్లో ఆ విజ్ఞానవేత్తల్ని గౌరవించడం నేర్పాలి. ఇక్కడ విజ్ఞానం విషయంలో నాటకాలు కుదరవు. అది ప్రత్యక్ష ప్రమాణాలతో ప్రయోగశాలలో మీరు రుజువు చేసి తీరాలి. భగవంతుడిని రుజువు చేయక్కల్లా. అసలు రుజువు చేయడం కష్టం కాదని, ఒక సాధ్యమే కాదని మాట్లాడతారు. మరి రుజువు చేయడం సాధ్యం కానప్పుడు మాట్లాడడం కూడా ఇదే అన్నప్పుడు ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నప్పుడు మరి మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇవన్నీ అంచేతను వీరు మాట్లాడుతున్నది అంతా నిజమే అని అనుకోవడానికి కూడా వీల్లేదు. అది వీరి అభిప్రాయం అంతే. అది పాక్షికమే, సాక్షికం కాదు, పాక్షికం. విజ్ఞాన విషయంలో అలా కుదరదు. ఏదో ఈ రెండు పదార్థాలు కలిపితే ఇది వచ్చిందంటే కలిపి చూపించాలి అక్కడ. అందుకే మనం వేదాంతవేత్తల కంటే కూడా విజ్ఞానవేత్తలకే ఎక్కువ గౌరవం ఇవ్వాలి. ఈ దేశంలో వేదాంతవేత్త కింద ఎవడన్నా కనపడితే చాలా కాళమే పడిపోతారు. అదే శాస్త్రజ్ఞులు విజ్ఞానవేత్తలు కనపడితే ఆయనేట అంటారు, అంతే. ఏం మాట్లాడరు, కనీసం పలకరు, మాట్లాడారు, చెయ్యెత్తరు, నమస్కారాలు పక్కన చెయ్యెత్తరు కనీసం. ఎందుకంటే మన దృష్టిలోపం అది. ఏది ముఖ్యమో మనకు తెలియట్లా. మనమే మాయకు అవకాశం ఇస్తున్నాం. అందుకని కామవాంఛలు విడిచిపెట్టిన వాడు కూడా ఈ దేశంలో కాషాయం కట్టేస్తాడు. జనాన్ని మాయ చేయడం చాలా తేలిక. ఒకవేళ మనకి ఏదైనా విషయం దృష్టికి వచ్చినా మనం అలా మాట్లాడకూడదు దాని గురించి అంతే అయిపోయింది. ఇంకా మోసం చేస్తాడు. నిలబెట్టి అడగాలి ఏం చేస్తున్నావని. ఇంకోసారి అలాంటి వాళ్ళు రారు. పూర్వమే చెప్పారు, సదా జపపటో హస్తే మధ్య 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 అక్షిమీలనం. ఎప్పుడు ఏదో జపం చేసుకున్నటువంటి వస్త్రం ఓ కాషాయం కట్టుకోవడం, ఎప్పుడు జపమాలు తిప్పుతూ ఉండడం, మధ్య మధ్యలో కళ్ళిలా మూస్తూ ఉండడం, తెలుస్తూ ఉండడం చేస్తే చాలు. సద్య ప్రత్యయ హేతవక, వెంటనే నమ్మేస్తారు జనం అన్నారు. పూర్వమే చెప్పారు. ఇంకా మోసగాళ్ళు తక్కువ ఉండే రోజులు, ఇప్పుడు ఉండరా. అదే విజ్ఞానం అనుకోండి, ఖచ్చితంగా చాలా కష్టపడాలి. మనం నిన్న మొన్నటి వరకు అద్భుతంగా చూసిన రేడియో ఈవేళ మామూలుగా ఉండొచ్చు, ఇవాళ మళ్ళీ FM రేడియోలు పెరిగాయి. ఎవరా రేడియోకు మూలం? ఎలా కనిపెట్టాడు?
ఆకాశంబున సాగు శబ్దములని ఆవేశమున్గాంచెను. ఆకాశంబున సాగు శబ్దములని ఆవేశమున్గాంచెను. శ్రీకాంతాంఘ్రియుగమ్ము మూర్కొనిన వీచి రేఖయు మార్కొని. ఆకాశంబున సాగు శబ్దములని ఆవేశమున్గాంచెను. శ్రీకాంతాంఘ్రియుగమ్ము మూర్కొనిన వీచి రేఖయు మార్కొని. సాకల్యంబుగ శబ్దమాతృకలు అయస్కాంతత్వమున్ పొంద. సాకల్యంబుగ శబ్దమాతృకలు అయస్కాంతత్వమున్ పొంద. తాటాకిండ్లున్ స్వరమాధురున్ గురియునేడు ఆకాశవాణి కృపన్. తాటాకిండ్లున్ స్వరమాధురున్ గురియునేడు ఆకాశవాణి కృపన్. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థగ స్ఫటికమణి నిభైర్మౌక్తికైర్మండితంగ శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైః ముక్తపీయూషవర్షైః ఆనందీ నః పునీయాత్ అరినళిన గదా శంఖపాణిర్ముకుందక. అందరం చదువుతాం ఈ శ్లోకం, కానీ ఇందులో ఉండే సైన్స్ ఎంత ఉందో ఎప్పుడైనా ఆలోచించామా? మహిమ. ఆ శ్లోకం చదవకపోతే ఫలితం రాదుటే. అబ్బాయి, శ్లోకం చదవడం ఫలితమే మనకు కావాలి. మనం ఆలోచించలేకపోయినా మన పిల్లలకైనా చెప్పాలి ఇందులో ఏముందో చూడండి రాని. శుభ్రైర్ అభ్రైర్ అదభ్రై. ఏమిటి అభ్రై అభ్రై అభ్రై? 4 భ్రాలు గట్టిగా పలకగా అబ్బబ్బా ఏం పలికారండి వారు అరగలంగా. పలకడం ఏమిటమ్మా, టేప్ రికార్డులు కూడా పలుకుతుంది మాకంటే గొప్పగా ఎవడో చదివితే. కానీ శుభ్రై అభ్రై అదభ్రై. భగవంతుడు మనకు దొరకాలంటే మన మనస్సులో వచ్చేటువంటి ఆలోచనలు ఉన్నాయి. అభ్రై అంటే ఏమే మేఘాలు, అదభ్రైకి నిశ్చలమైన మేఘాలు అన్నాడు. మేఘాలు నిశ్చలంగా ఉంటాయా? మబ్బులు నిశ్చలంగా ఉంటాయా? ఆలోచనలు ఆగిపోవాలని అర్థం. ఆపేసామా? పారాయణ ఆపేసి ఆలోచన ఆపేసి అప్పుడు ఆపేస్తే అప్పుడు దేవుడు కనపడతాడు. పారాయణ కాదు, ఆలోచన కూడా ఆగిపోవాలి. మౌనం అంటే మాట్లాడకపోవడం కాదు, మాట్లాడాలని అనిపించకపోవడం. ఏకాంతవాసం అంటే ఒక్కళ్ళం వెళ్ళి ఎక్కడో కూర్చోవడం కాదు, ఎక్కడ ఉన్నా ఉన్నది మనం ఒక్కరమే అని గ్రహించడం. సద్గురు శివానందమూర్తి గారు చెబుతారు అన్నమాట. ఏకాంతవాసం అంటే ఎక్కడికో వెళ్ళి ఒక్కడు ఉండడం కాదయ్యా. మనం 10 మందిలో ఉన్నా సరే 10 మంది లేరు, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ, ఉన్నదంతా ఒకే పదార్థం అనే భావనలో ఎవడు ఉంటాడో వాడు సోమవారం సంతలో ఉన్నా సరే శివ సన్నిధానంలో ఉన్నట్టే అన్నారు ఆయన. అంత గొప్ప నిర్వచనాలు మాకెక్కడ తెలుస్తాయి? మనకి ఏకాంతం అంటే ఏదో ఒక చోట ఉంటుంది సార్, మళ్ళీ మన సెల్ ఫోన్ మన ప్రాణాంతకం మన దగ్గర ఉండనే ఉంది. ఇంకెక్కడ ఏకాంతం? లోకాంతం. అలాగే మౌనం అంటే మాట్లాడకపోవడం కాదు, మాట్లాడకుండా చాలామంది ఉండొచ్చు. మూతి కుట్టేస్తే ఎవడో మాట్లాడు, కానీ లోపల ఆలోచనలు మాట్లాడాలని అనిపించకపోవడం మౌనం. ఇది మాట. మౌనం, ఏకాంతం ఇటువంటివి అర్థమైతే వేదాంతం యోగి కావడం ఏముందండి? పెద్ద శబ్దానికి ఆచరణలో పెట్టాలి. యోగస్య ప్రథమం ద్వారం వాంగ్ నిరోధక అపరిగ్రహక నిరీహాచ నిరాశాచ నిరీహాచ నిత్యం ఏకాంతశీలత. వివేక చూడమంలో చెబుతారు శంకరాచార్య. యోగానికి మొట్టమొదటి మెట్టి ఏమిటంటే మౌనం అయ్యా, వాంగ్ నిరోధక. అపరిగ్రహ ఎవరి దగ్గర ఏం పుచ్చుకోకూడదయ్యా. పుచ్చుకొని కొద్దీ బాకీ పడతాం, దాన్ని మళ్ళీ దాచుకోవాలి. ఏదో చేయాలనిపిస్తుంది. ఎవరికైనా ఇచ్చామనుకో, ఇంత ఇచ్చాం అందరికీ కృతజ్ఞతలు లేవు, ఎన్ని పట్టుకుపోయారు, అసలు ఇవ్వడం ఎందుకు, తేవడం ఎందుకు, అక్కడే వదిలేస్తే అయిపోయాయి. ఇదే అపరిగ్రహక. నాకు అక్కర్లేదు, మనకు అత్యవసరమైందే ఉంటుంది. లేదు తేనే తేం, అసలు తేవడం మళ్ళీ ఇంకోళ్ళకి ఇవ్వడం ఎందుకు, తేనే తేం. ఎవరైనా ఇచ్చినా అక్కడే వదిలేస్తాం, లేకపోతే ఎక్కడ వదిలేయాలో అక్కడ వదిలేస్తాం. నిరాశాచ, కోరికలు తగ్గించుకో. నిరీహాచ, ఉన్న వాటిని కూడా వర్జించు. ఇంట్లోంచి కూడా వెళ్ళిపోవాలి బయటికి, బట్టలు సహా, బంగారం సహా, సమస్త రకాలు సహా. ఎలా వెళ్ళిపోవాలి అలా వెళ్ళిపోవాలి. ఉన్నవి చాలు, ఇవి కూడా అక్కర్లేదు, ఇంక ఇవి కూడా వెళ్ళిపోయినా అప్పుడు మనిషి ప్రశాంతంగా ఉంటాడు. కాపలా పని కూడా తగ్గిపోతుంది. నిత్యం ఏకాంతశీలత. ఒక్కడు వెళ్ళి ఎక్కడో హిమాలయాల దగ్గర కూర్చోవడం, హరిద్వారంలో కూర్చోవడం, అరుణాచలంలో కూర్చోవడం కాదు. ఇక్కడ మొత్తం పెద్ద పేకాటే సంఘంలో ఉన్నా సరే, భద్రాచలం బస్ స్టాండ్లో ఉన్నా సరే, ఒక్కడున్నట్టుగానే భావించడం, కనిపిస్తున్న స్వరూపం అంతా ఒక్కటే అని భావించడం, అది ఏకాంతం. అటువంటి వాడు ఎక్కడున్నా ఆనందంగా ఉన్నవాడు స్థితప్రజ్ఞుడు అంటేనే వాడు. నిజానికి ఆ ఏకాంతంతో విష్ణువు దొరుకుతాడు. ఈ కనీసం అధ్యాత్మతత్వం కోసమైనా ఈ పరిశోధన మనం చేయాల. ఆకాశ స్వయం విష్ణువు అన్నారు. మార్కునే ఆలోచించింది ఏమిటంటే, ఈ మాట ఆయనకు తెలిసినా తెలియకపోయినా ఆ శబ్దాలు అలా సాగుతున్నాయి అంటే
ఏమిటిది? ఆకాశం వనసాగు శబ్దములని ఆవేశమున్గాంచను. ఆ శబ్ద తరంగాలు విద్యుత్ తరంగాలుగా మారడం చూశాడు. అంతకుముందే ఫారడే లాంటి వాళ్ళు చేసినటువంటి పరిశోధన వల్ల విద్యుత్ అయస్కాంత తరంగాలుగా మారడం చూశాడు. అక్కడి నుంచి రేడియో తరంగాలు పుట్టాయి. అంటే ఒక పరిశోధన ఇంకో పరిశోధనకి నాంది పలికింది. అంటే పూర్వం వాళ్ళ పరిశోధనలు చదివాడు, తెలుసుకున్నాడు. ఏమీ సాధనాలు లేని రోజుల్లో ఇవాళ బోర్డు ఇలా చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ నొక్కితే మొత్తం గూగుల్ ఎర్త్ మొత్తం ప్రపంచం అంతా వైకుంఠం కైలాసం ఒకటే, వాడు ఇంకా ఎక్కడున్నాయో కనిపెట్టలా, మొత్తం అనేది దించేస్తున్నాడు అక్కడ. ఇన్నిటిని మనం ఏం చేస్తున్నాం? మెసేజ్లు పంపడానికేను వాట్సాప్లకి ఫేస్బుక్లకి స్నానం చేస్తుంటే దిగిన ఫోటోలకి బజార్లో నిలబడిన వాటికి బిర్యానీ ఫోటోలకు ఉపయోగించుకుంటున్నాం. ఇంతకన్నా సాధిస్తున్నది ఏముంది దాంట్లో? ఏ సమాచారం ఎవడు చూశాడు? ఎంతసేపు ఓ 10 మంది గ్రూప్ కింద ఏర్పడడం, వీళ్ళు 10 మంది చేసే రోజువారీ కార్యక్రమాలన్నీ అందులో చూపించుకుంటూ ఉండడం. ఇంకా నేను బాహుబలి సినిమాకి వెళ్ళాను, నాకు టికెట్ దొరికింది. టికెట్ దొరికితే ఏమిటి? ఇక అంతకు మించిన గొప్ప విషయం లేదు ఇవాళ. అంతేగాని ఈ ఎడిసన్లు ఉన్నారు, మార్కోనేలు ఉన్నారు, వీళ్ళందరి గురించి మనం తెలుసుకుందాం అని అందులో ఏమైనా చూసాం? దొరుకుతుందే. మార్కోనేను కొడితే బోర్డు సమాచారం వస్తుంది. గరికపాటి నరసింహరావు కొడుతుంటేనే ఓహో 100 బొమ్మలు వస్తున్నాయి. మార్కోనేను కొడితే రావు. శాస్త్రవేత్తలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ గురించి తెలుసుకుంటున్న వాళ్ళు ఎంతమంది? ఇవాళ మొత్తం నెట్ సామ్రాజ్యంలో, అంతర్జాల మహాసామ్రాజ్యంలో ఎవరి గురించి ఎక్కువ అంటే సినిమా యాక్టర్ల గురించి ఎక్కువ తెలుసుకుంటున్నారు. వాళ్ళు చేసే వ్యాఖ్యానాలు, వాళ్ళు ఎక్కడో తిరిగిన తిరుగుళ్ళు, వాళ్ళు తాగిన తాగుళ్ళు, ఇవన్నీ కావాలి మనకి. దీంట్లో మళ్ళీ పోటీ, వారి గురించి ఎక్కువ, వీరి గురించి తక్కువ, వారికి ఈ మధ్య పెరిగారు, వీరికి ఈ మధ్య తరిగారు. ఎవడైనా ఒక విజ్ఞాన శాస్త్రవేత్తల గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాడు అంతర్జాలంలో. ఎంతమంది తెలుసుకుంటున్నారు అలాగా? ఆకాశంబున సాగు శబ్దములని ఆవేశమున్గాంచెను, శ్రీకాంతాంఘ్రియుగమ్ము ముర్కొనిన వాచి వీచి రేఖయవు మార్కొని, సాకల్యంబుగ శబ్దమాతృకలు అయస్కాంతత్వమున్ వంద, తాటాకిండ్లున్ స్వరమాధురుల్ గురుయునేడు ఆకాశవాణీ కృపన్. ఆకాశంలో ఉండే శబ్ద తరంగాలు విద్యుత్ తరంగాలుగా, విద్యుత్ తరంగాలు విద్యుత్ అయస్కాంత తరంగాలుగా మారడాన్ని గమనించిన ఆ మహానుభావుడు ఈ తరంగాల ద్వారా మనం ఏ వాక్యాలైనా పంపించవచ్చు కదా అని ఆలోచించి తయారు చేశాడండి. అదే రేడియో మహాసామ్రాజ్యం. యాంటెనా ఉంటే చాలు, వేరే వేర్లు దానికి అక్కల, ఇలా లేపితే చాలు పైకి పోతే ఎగదీసి అది ఆకాశంలో ప్రయాణించే వాటిని అందుకోగలుగుతుంది. దానికి ఏదో ఇన్ని మైళ్ళు అని లెక్క ఉంటుంది, ఆ ప్రకారం వస్తుంది. అదే శ్రీకాంత అంగిరి యుగము అని ఎందుకు ప్రయోగించాడు ఇక్కడ కవి అంటే, ఆకాశస్వయం విష్ణు, ఆకాశగంగా అది విష్ణువు పాదంలో పుట్టిందంటే విష్ణుమూర్తి ఇలా పడుకునంటే పాదాల్లోంచి ఇలా ధార రాధమ్మ కుళాయిలోంచి వచ్చినట్టుగా. అది ఊరికే మనకి భావన కోసం చెబుతారు దాన్ని. ఆకాశమే విష్ణువు, ఆకాశంలో పుట్టింది గంగ, అది హిమాలయ పర్వతం మీద పడింది. ఆ పడే ముందు శివుడి శిరస్సు మీద పడింది. దాన్నే కాంచనగంగ శిఖరం, అదే ఎవరెస్ట్ అంటారు. ఈ పరిణామాన్ని ఆ పురాణ కథ రూపంలో చెప్పారు. దాన్ని అర్థం చేసుకుంటే దేవతల స్వరూపాలు కూడా అర్థమవుతాయి. అప్పుడు ఆ ఆకాశం నుంచి అనుకోకుండా వచ్చినటువంటి ఆ గంగను ఎలా కాపాడుకోవాలో కూడా తెలుస్తుంది. లేకపోతే విష్ణుమూర్తి గుళ్ళోకి వెళ్ళి పాదాలకు నమస్కారం చేస్తూ కూర్చున్న గంగ పుట్టించమని అడుగుతాం. ఆయన చేయడా పని? నేను పుట్టించింది ఏమైందిరా అని అడుగుతాడు. నేను ఆకాశ స్వరూపం అని చెప్పాను కదా, నమ్మవే, ఇక్కడ కూర్చుంటా వచ్చి అంటాడు ఆయన. మనకు అది అర్థమైతే కదా. శ్రీకాంతాంఘ్రి యుగం అంటే ఆకాశం. ఆకాశం శివుడికి కేశపాశం, విష్ణుమూర్తికి స్వయంగా స్వరూపం పాదం. అంటే దేవతలందరినీ ఇలా ఎందుకు చెప్పారు? సాకల్యం ఒక శబ్దమాతృకలు అయస్కాంతత్వమున్ పొంద. శబ్దమాతృకలు, శబ్ద తరంగాలు అయస్కాంత తరంగాలుగా మారగానే విద్యుత్ తరంగాలుగా మారి రేడియో ఏర్పడింది. ఈవేళ తాటాకింట్లో కూడా రేడియోలు ఉన్నాయి, టీవీలే ఉన్నాయి, సెల్ ఫోన్లే ఉన్నాయి. మా చిన్నతనంలోనే తాటాకిళ్ళలో రేడియోలు కనపడే. వ్యవసాయదారులు వార్తలు పెట్టుకుని వినేవారు. ఇంత 125 రూపాయలు ఉండేది ఆ రోజుల్లో. 75, 76లో ఇంతంత రేడియో ఉండేవారు. మహిళా సంఘానికి, రైతు సంఘానికి ప్రభుత్వం వారే కొనిచ్చేవారు. పంచాయతీ రేడియో అనేవారు. సాయంత్రం పూట రైతులు అందులో చుట్ల కాల్చుకుంటూ అక్కడ చేరేవాళ్ళు. ఈ ఆరుదడి విత్తనములు, పంటలు వేయవలను ఒక ఇదో చెప్పేవారు. ఇవన్నీ అలా ఉపయోగపడింది. మరొక పరిశోధన, ఆల్ఫ్రెడ్ నోబెల్ డైనమైట్ కనిపెట్టాడు. ఎందుకంటే గనుల్లో ఉండేటువంటి రత్నాలు బయటికి రావాలంటే గని పేల్చాలి, దానికి బాంబు లాంటి సాధనం కావాలి. అందుకే డైనమైట్ కనిపెట్టాడు. కానీ పాపం బాధాకరమైన విషయం, తమ్ముడితో సహా ఆయన ఆ పరిశోధనలు చేస్తుంటే అనుకోకుండా ఆ బాంబు పేలి తమ్ముడు చనిపోయాడు.
తన పరిశోధనం మూలను తమ్ముని గొల్పడి డైనమైటు కనుగొనిన మహానుభావుడగు నోబెల్ శాంతియుత ప్రయోజనం వన వినియోగముని తలంచెను గాని దుష్టశక్తుల ఘనతర శక్తితో దహన కాండను స్వల్ప వణంకిపోయగా. గనులు తవ్వుతారు, బంగారాన్ని బయటకు తీస్తారు, మానవ జాతి అభ్యుదయానికి పాటుపడతారు అని డైనమైట్ కనబడితే దాని యుద్ధాల్లో వాడారు. ప్రపంచం అశాంతిమయం కావడానికి తాను కారణమయ్యానా అని బాధ కలిగింది ఆ మహానుభావుడికి. ఒక్కసారి ఆలోచన వచ్చింది, అయ్యయ్యో ఎందుకు ఇదంతా? శాంతిని నిల్పలేని ఎడ శాస్త్రము నేటికి రేబవల్ పరిశ్రాంతికి నేటికంచు. శాంతిని నిల్పలేని ఎడ శాస్త్రము నేటికి రేబవల్ పరిశ్రాంతియు నేటికంచు. ఒక చక్కని ఊహను నోబెలొక్కడే శాంతి పురస్కృతిని నిలిపి శాస్త్రములన్నిటిగారవించి ఆశాంతము వ్రాక సద్యశము అనంత వసంతములం దశాంతుడై. శాంతిని నిల్పలేనేడే శాస్త్రములేటికి రేబవల్ పరిశ్రాంతికి నేటికి అని తోచింది మహానుభావుడికి, ఆల్ఫ్రెడ్ నోబెల్కి. అయ్యయ్యో, గనులు తవ్వుతారు, లోపలుండే ధనరాశులు వసురాశులు, వసుంధర అంటారు కదా భూమిని, అటువంటివి ఏమైనా బయటపడతారు, పేద ప్రజల జీవితాలు బాగుపడతాయి, అన్ని దేశాలు అభివృద్ధి చెందుతాయని పరిశోధనలో భాగంగా నేను కనిపెడితే మనుషులు ఇతరులను చంపడానికి వాడుకుంటున్నారా ఈ డైనమైట్లని, బాంబులని? ఇలా వాడుకుంటే ఎలాగా? అలాగని విజ్ఞానమే ఆగిపోయి ఏదీ కనిపెట్టడం మానేస్తే అనాగరికంగా అలా మిగిలిపోదా మానవ జాతి? కనిపెట్టడం తప్పు కాదండి, కనిపెట్టిన దాన్ని ఎలా కనిపెడుతున్నాం అనేదే విషయం. అక్కడ ఎలా వినియోగిస్తున్నాం అనేదే ముఖ్యం. దీన్ని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. కనిపెట్టిన దాన్ని ఎలా వినియోగిస్తున్నారో ఓ కంట కనిపెడుతూ ఉండాలి. అత్యవసర పరిస్థితిని బట్టి పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వడం కూడా తప్పు కాదు, తప్పదు కూడా. కానీ ఓ కంట కనిపెడుతూ ఉండాలి ఏం జరుగుతుందో. కష్టమే కానీ కనిపెట్టాలి. కనీసం కనిపెడుతున్నారో తల్లిదండ్రులు అనే భయం ఉంటే కొంత తగ్గుతుంది తప్పు అనేది. తప్పు చేయడం అనేది కొంత తగ్గుతుంది, కనీసం భయపడతారు. ఇంకా ఇచ్చాక మనకి వీలు కాదండి, ఇంకా ఏదో వదిలేస్తే ఇంక వాళ్ళు మొత్తం స్వేచ్ఛగా విజృంభిస్తారు. ఇప్పుడు కట్టేసి ఇప్పుడు మాత్రమే నువ్వు హోంవర్క్ ఏదైనా దాంట్లో ఇస్తే ఆన్లైన్లో కూడా హోంవర్క్ ఇస్తున్నట్టు ఇప్పుడు అది మాత్రమే చేసుకో, ఇంకేం వేరే కదపడానికి వీల్లేదమ్మా, నీకు అందుకోసమే కొన్నాం ఇది. ఆ ఖచ్చితంగా చెప్పగలగడంలో ఉంటుంది. అక్కడే మమకారాన్ని అహంకారాన్ని కూడా జయించాలి పెద్దవాళ్ళు, తప్పదు. ఎందుకంటే ఇదంతా ఎందుకు? వాడు చదువు రావడానికైనా వాడు చెడిపోవడానికి కాదుగా. ప్రపంచమైన అంతే. శాంతిని నిలపలేనేడే శాస్త్రములేటికి రేబవల్ పరిశ్రాంతికి నీటిగంచు. ఒక చక్కని ఊహను నోబెల్ ఒక్కడే శాంతి పురస్కృతిని నిలిపే. తమ్ముడిని కోల్పోయి నేను పరిశోధన చేస్తే ప్రపంచమంతా నాశనం కావడానికి బాంబులు వినియోగిస్తారేమిటి? ఆయన నోబెల్ శాంతి బహుమతి అని పెట్టాడు. ముందు శాంతితోనే మొదలుపెట్టాడు, తర్వాత శాస్త్రములన్నిటిగా ఆరవించి క్రమంగా అది భౌతిక శాస్త్రానికి, గణిత శాస్త్రానికి, సాంఘిక శాస్త్రాలకి, క్రమంగా సాహిత్యానికి కూడా ఇచ్చారు. ఆశాంతము బ్రాక సద్యశము అనంత వసంతములందే శాంతుడై. ఇవాళకి నోబెల్ పురస్కారం అంటే ప్రపంచం మొత్తం మీద అత్యున్నత పురస్కారం కదా. ఆయన కీర్తి దిగంతాలకి వ్యాపించింది. ఎన్నో రకాల పరిశోధనల్లో తమ్ముళ్లను కోల్పోవడం కాదండి, అనుచరులను కోల్పోవడం కాదండి, స్వయంగా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారండి. తీవ్ర తరంగరంగములు దీర్ఘముగా పయనింప నూతనాంశు వ్రజముద్భవించే. వ్రకార ప్రాస, వాకింద రావత్తు. నిజానికి ఈ పద్యంలో చెప్పదలుచుకున్న విషయం చెప్పడానికి ఇది అవసరం లేదు. కానీ నాకు అవధానాగమందు గెలిచిన మహాభ్యాసంబు సత్కావ్యపు వ్యవసాయంబున మోపునెత్తినది అన్నట్టే అవధానాల్లో కూడా కావాలనే కష్టాన్ని ఎదుర్కొనే సాహసం చేయడం అలవాటు. చెయ్యాలి, అప్పుడప్పుడైనా చెయ్యాలి. ఇక మూర్ఖంగా చేయడం మంచిది కాదు, కానీ విద్వత్పరమైన సాహసాలు చెయ్యాలి, కావాలనే చెయ్యాలి. దానికి గుండె ధైర్యం ఉండాలి. అప్పుడే మన ప్రతిభ పనిచేస్తుంది. మెదడుకు పదును పెట్టక తప్పదు, పెడతాం. ఆపద వస్తుంది, వ్రాని ప్రాస ఎత్తుకున్నాం, ఏం చేస్తావు? ఎవరు ఎత్తుకోమన్నారు? చెప్పదలుచుకున్న విషయం ఏమిటి వినండి, తెలుస్తుంది. దానికి ఇది అవసరం లేదు. తీవ్రతరంగరంగములు దీర్ఘముగా పయనింప నూతనాంశు వ్రజముద్భవించే. అవి చొచ్చుకుపోగల ఎక్సరేలు దేహవ్రణమూలమున్ గనక దేహవ్రణమూలమున్ గనిన అద్భుత వైద్యుడు రాంటెజన్. దేహవ్రణమూలమున్ గనిన అద్భుత వైద్యుడు రాంటెజన్. తదేక వ్రత దీక్ష అతనికి కాలము చెల్లగజేసనక్కట. ఎక్సరేల గురించి పద్యం అండి. కనిపెట్టినవాడు రాంటెజన్ అనండి. ఈ రెండు పదాలు పద్యంలో ఇమిడించడానికి వ్రాప్రాస అవసరం లేదు, కానీ ఇదో సరదా.
సాహిత్యవేత్త, పండితుడు, ఒక శాస్త్రవేత్త ఈ సాహసాలు చెయ్యాలి. అప్పుడే మన పాండిత్యం పెరుగుతుంది. దానికోసం ప్రయత్నం చేస్తేనే కదా ఏదన్నా వచ్చేది. నూతనాంశు వ్రజముద్భవించి ఆ తరంగాలు తీవ్రంగా ప్రయాణం చేస్తూ కొత్త రకం కిరణాలు పుట్టాయి. కొత్త రకం కిరణాలు అనాలి, వ్రాప్రాస రావాలి, రెండో అక్షరం వ్రా రావాలి, వాకింద రావద్దు. అందుకే అంశు వ్రజము అనే మాట దొరికింది. వెతికితే దొరుకుతుంది, అమరకోశంలో ఉంది. అంశువు అంటే కిరణాలు. అందుకే తీవ్రాంశువు అంటే సూర్యుడు, హిమాంశువు అంటే చంద్రుడు. మంచు వలె చల్లని కిరణాలు కలిగిన వాడు చంద్రుడు, తీవ్ర కిరణాలు కలిగిన వాడు సూర్యుడు. తెలుస్తోందిగా, ఇప్పుడు ఆ బాధలోనే ఉన్నాగా దేశమంతా, మండే ఎండలు. నూతనాంశు వ్రజముద్భవించే కొత్త కిరణాలు పుట్టాయి. అవి చొచ్చుకుపోగల ఎక్స్రేలు. భగవద్విలాసాన్ని గ్రహించడానికి ఎక్స్రేలు ఒక ప్రధాన కారణం అవుతాయి. మానవ శరీరంలోంచి కాదు, గోడల్లోంచి కూడా వెళ్ళగలిగే కిరణాలు కనిపెడుతున్నారు. ఇప్పటికే కనిపెట్టారు కూడా, గోడల్లోంచి కూడా. ఒక యంత్రం యువతల పెడితే అవతల గదిలో ఏం జరుగుతుందో చెబుతుంది. అంటే దీనివల్ల ఏం తెలుస్తుంది? ఎంత అణువులని సమన్వయం చేసేసి మీరు సిమెంట్ గోడల్లాగా కట్టేసినా వాటిలోంచి కాంతి కిరణాలు చొచ్చుకొని పోగలవు. భగవంతుడు కాంతి స్వరూపం, ఆయన లేని ప్రదేశం లేదు అంటే అర్థం అది. అంతటా ఉన్నది ఆ కాంతి, ఆ తేజస్సి. ఈ కిరణాలు చొచ్చుకుపోవడం అనేది అర్థమైనప్పుడు అలా ఆలోచించాలి. అంచేత సృష్టిలో గోడల్లోంచి కూడా, ఇనప గోడల్లోంచి కూడా చొచ్చుకుపోగలిగిన పదార్థం ఒకటి ఉంది, అదే తేజస్సు. తేజస్సే భగవత్ స్వరూపం. వేదములన్నీ అలాగే వర్ణించాయి. దీపం అంటేనే దేవుడు అంటాం మనం. భారతీయ ఋషులు ఎప్పుడో చెప్పారు ఆ విషయాన్ని. అంచేత భగవంతుడిని నిరూపణ చేయడానికి, భగవంతుని యొక్క తేజస్సు రూపాన్ని నిరూపణ చేయడానికి ఎక్స్రేలు కారణం అవుతున్నాయి. ఇప్పుడు చెప్పండి, భౌతికతకి ఆధ్యాత్మికతకి భేదం ఎక్కడుందండి? మనం సమన్వయం చేసుకోవట్లేదు. కానీ దేహవ్రణ మూలములను తెలిపే అద్భుత వైద్యుడు రాంటిజన్. దానివల్ల ఏమైంది? లోపల ఎక్కడో ఉన్నటువంటి కురుపులు, లోపాలు అన్నీ ఎక్స్రేల ద్వారా తెలుస్తున్నాయి. ఈ కిరణాలు శరీరంలోకి పంపిస్తే ఆ కిరణం వెళ్లే చోట ఎక్కడ ఆగిపోయిందో అక్కడ ఇలా కన్నం కిందో ఏదో రాయి కిందో వస్తుంది. ఆ బాగుందా బాబు, గాల్ బ్లాడర్లో రాళ్లు పడ్డాయని చెబుతున్నారు. వెంటనే ఎలా చెబుతున్నారు? లోపల ఎక్కడో ఉంది ఆ పిత్తాశయం, అందులో రాళ్లు పడ్డం ఏంటండి? ఈ బయటికి ఎలా తెలిసింది? ఇదురు చెప్పగలిగేవారు కాదు, ఊహ చేయడమే. ఎక్స్రేలు వచ్చాక చూస్తున్నారు, స్పష్టంగా వాడికి చూపుతున్నారు, గుండె ఆగిపోయేలాగా. చూసుకోవయా? అప్పుడు అంటున్నాడు, ఏమిటి బాబు 4 రాళ్ళు పడ్డాయినా? మరి 4 రాళ్ళు వెనకేసుకోవాలి, 4 రాళ్ళు పొట్టలో వేసుకోకూడదని చెప్పారు. 4 రాళ్ళు వెనకేసుకోవాలి కానీ 4 రాళ్ళు గాల్ బెడర్లో వేసుకుంటారు ఇప్పుడు అందరూ. కానీ ఘోరం ఏమిటంటే, ఎడిసన్ లాగే, జాన్ గూటెన్బర్గ్ లాగే తదేకవ్రత దీక్ష అతనికి కాలము చెల్లగ చేసినక్కడ. అదే పనిగా పాపం ఆ ఎక్స్రేల మీదే పరిశోధన చేయడం వల్ల అవి ఆయన శరీరాన్ని, ప్రాణాన్ని తినేసేయండి. మనం కూడా మాటి మాటికి ఎక్స్రేలతో చేసే పరీక్షలు చేయించుకోకూడదు. అత్యవసరమైతేనే చేయించుకోవాలి. అది మనమే నిర్ణయించుకోవాలి, వైద్యులు నిర్ణయించరు. వారి దృష్టి వారికి ఉంటుంది. చేసేయండి అని రాసేస్తారు. ఎందుకంటే ఈ ఎక్స్రే పరీక్ష అనగానే ఇంకో 2,000 ఎక్కువ కొట్టేయచ్చు. ఎందుకంటే మరి ఆ యంత్రాల ఖర్చులన్నీ చెప్పచ్చు. ఊరికే చేయబట్టుకుని వైద్యం చేసేవాళ్ళు ఎవరున్నారండి ఇప్పుడు? అన్నిటికీ యంత్రాలు వాడతారు. ఎందుకంటే యంత్రం పేరు మీద డబ్బులు ఎక్కువ వసూలు చేయొచ్చు. మహానుభావులు మన కోసం అన్నీ కనిపెట్టిన వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. దాన్నేనా మనం దృష్టిలో పెట్టుకుని ఆ ఎక్స్రే ప్రయోగాలకు ఎక్కువగా శరీరాన్ని గురి చేయకుండా ఉంటాం. మన మనోధైర్యంతో, చిత్తస్థైర్యంతో అనారోగ్యాలను ఎదిరించే ప్రయత్నం చేద్దాం. అసలు ముందు అనారోగ్యం ఏదన్నా వస్తే పడుకుని భగవన్నామస్మరణ చేసుకునే అవకాశం దొరికింది. ఇది అసౌకర్యం కాదు, సౌకర్యం అని ఆలోచించుకోగలిగితే ఆ భగవత్ స్మరణ సర్వరోగాలని తగ్గిస్తుంది. భవరోగ నివారిణి. భవదావసుధావృష్టి పాపారణ్యదవానల దౌర్భాగ్యతోలవాతూల జరాధ్వాంతర విప్రభ. ఆ అమ్మవారి ఆరాధనలో 23:30 గంటలు గడుపుదాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.